ఇప్పుడే చెప్పాను నేను, చాలా బాగుంటుంది సినిమా. డైరెక్టర్ అజయ్ చాలా చాలా బాగా తీశాడు. ఫస్ట్ పార్ట్ కూడా చాలా బాగా తీశాడు. డెఫినెట్లీ టైం పెట్టి తీస్తున్నారు సినిమాని. మంచి టీం వర్క్తో ఆ సినిమా డెఫినెట్ సక్సెస్ అవుతుంది, తీసుకోవచ్చు అన్నాం. అలాగే ఫస్ట్ తమిళ్లో రిలీజ్ అయింది, తెలుగులో కాంపిటీషన్ ఉండడం వల్ల 1 వీక్ తర్వాత రిలీజ్ అయింది. తమిళ్లో రిలీజ్ అవ్వగానే సినిమాకి చాలా సూపర్ టాక్ వచ్చింది, చాలా పాజిటివ్గా సూపర్ హిట్ కలెక్షన్తో వెళ్తుంది. కంగ్రాచులేషన్స్ టీం అందరికీ. అజయ్ గారు కంగ్రాచులేషన్స్. అండ్ ఆల్సో ప్రియా భవానీ, తన కెరియర్లో తన ఆల్బంలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అవుతుంది. కంగ్రాచులేషన్స్ టీం అందరికీ, కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఎందుకంటే సూపర్ హిట్ అయిపోయే సినిమా ఇది. రాత్రే విమల్ థియేటర్లో కొత్తగా మైత్రి వాళ్ళు చాలా సూపర్గా తయారు చేసేసారు థియేటర్. సిటీలో ఇంకా నెంబర్ 1 థియేటర్ అనొచ్చు అది. అంటే సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్లా ఉంది. చాలా ప్యాషన్గా, కమర్షియల్గా కాదు, చాలా ప్యాషన్గా తయారు చేసిన థియేటర్లా ఉంది. చాలా సౌండ్ సిస్టమ్ కానీ, మెయింటెనెన్స్ కానీ, మొత్తం అట్మాస్ఫియర్, ఆడియన్స్ చాలా కంఫర్టబుల్గా ఆ థియేటర్కి వెళ్ళాలని, దూరం వెళ్ళి చూడాలనే విధంగా థియేటర్ తయారు చేశారు. బాగుందండి, చాలా ఆల్ ద బెస్ట్. అలాగే సురేష్ రెడ్డి ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మీడియా అంతా, వాళ్ళంతా, ఇండస్ట్రీ వాళ్ళంతా సపోర్ట్ చేయాలి. తనకి కెరియర్లో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అవ్వాలి. ఎన్నో తీస్తే ఎన్నో మంచి మంచి సినిమాలు తెలుగు ఆడియన్స్కి అందిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ వెనక్కి వచ్చినందుకు. థ్యాంక్ యూ. ఇంకా సినిమా గురించి ఆడియన్స్గా ఏం చెప్పారా సార్ మాకు? సినిమా అంటే ఆల్రెడీ కంగ్రాచులేషన్ చెప్పాను, ఎందుకంటే ఆల్రెడీ హిట్ అయిన సినిమా, అది హిట్ అయింది కాబట్టి జస్ట్ పాస్ చేస్తున్న ఆడియన్స్కి. దీనికి ఆల్ ద బెస్ట్ చెప్పక్కర్లేదు. కంగ్రాచులేషన్స్ అందరికి. థియేటర్లో అంటే సినిమా గుడ్, వెరీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ అంటే మేము కథలు, నేనంతా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, యూత్ సినిమాలు చేస్తుంటాం. కథ ఇలా ఉండాలి, ఫార్ములా అని ఓ కథలు వేసుకుంటూ మినిమం గ్యారెంటీ ఉండాలని చేస్తాం. కానీ ఏ మాత్రం లెక్కలు లేకుండా, కొలుతలు లేకుండా తీశాడు. నేను జస్ట్ ఆడియన్గా ఎంజాయ్ చేసా. లాజిక్ ఏముండదు, జస్ట్ బిగ్ స్క్రీన్ మీద ఆడియన్స్ని థ్రిల్ చేయాలనే ఉద్దేశంతో డైరెక్టర్ స్టోరీని, సస్పెన్స్ని ఎండ్ వరకు, అండ్ ఆల్సో పార్ట్ 3 కూడా దాన్ని ఎక్స్టెన్షన్ చేశాడు. పార్ట్ 3 కూడా చాలా బాగా ఉండబోతుంది. పార్ట్ 3కి ఆల్ ద బెస్ట్. దీనికి కంగ్రాచులేషన్స్. పార్ట్ 3కి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. శశి గారు ఇప్పుడు మాట్లాడతారు. సార్ ప్లీజ్. ఇక్కడికి వచ్చినటువంటి ఆర్జీవి గారికి, అజయ్ గారికి, మా జ్ఞానమూర్తి గారికి, నెక్స్ట్ ప్రియా భవానీ శంకర్ గారికి, నెక్స్ట్ మన వేణుగోపాల్ గారికి, నెక్స్ట్ మాకు అవకాశం ఇచ్చినటువంటి సురేష్ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి అందరికీ ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సినిమా ఆల్రెడీ అందరు చెప్పినట్టుగా August 15th రిలీజ్ అయింది తమిళనాడులో. సో అక్కడ ఎంత పెద్ద విజయం పొందిందనేది తెలుసు. బట్ ఇక్కడ రేపు August 23 రిలీజ్ అవుతుంది. నేను కూడా నిన్న మా విమల్ థియేటర్లో చూసాము. బట్ ప్రతి ఒక్కరూ సహజంగా ఎవరన్నా ఫోన్ వచ్చిన గ్యాప్లో ఫోన్ చూసుకోవటం అలా ఉంటాయి ఈ మధ్య కాలంలో, వాట్సాప్ మెసేజ్ వచ్చో. బట్ ఈ సినిమా ఆద్యాంతం ఫోన్ కూడా పక్కన పెట్టేసి నెక్స్ట్ ఏం జరగద్దు అన్నట్టు చూసాము. ఖచ్చితంగా ఆడియన్స్ అందరి ఎక్స్పెక్టేషన్స్కి 100% మించే ఉంటుంది ఈ సినిమా. స్పెషల్ ఎఫెక్ట్స్ కానీ, డిఓపి హరీష్ కన్నన్ గారు అసలు అల్టిమేట్ డిఓపి. శామ్ సిఎస్ గారి మ్యూజిక్ అయితే అసలు ఇంకా మనిషిని అట్లానే కట్టిపడేసింది. ఖచ్చితంగా మాకు మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLPలో మాకు